ఇన్స్టాగ్రామ్ లో అందరూ మీ దేవుడు బుజ్జి తల్లి, మీ దేవుడు చెల్లి, మీ దేవుడు అని అడుగుతున్నారు. వాటన్నిటికీ మా డాడీ రిప్లై ఇవ్వలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అందరికి కలిసి చెప్పొస్తాను, మా ఊరు పోలవరం. ఏపీ పోలవరం ప్రాజెక్ట్ అని మీకు డౌట్ రావచ్చు, కానీ పోలవరం కాదు, దానికి మాకు 100 కిలోమీటర్ తేడా ఉంది. మాది చాట్రాయ మండలం, ఏలూరు జిల్లా, పోలవరం. మరి మా ఊర్లో కూడా ప్రాజెక్ట్ ఉంది. ఇదిగోండి, ఇదే తమ్ములేరు ప్రాజెక్ట్ అంటారు. మేము ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాము. మనం వచ్చినప్పుడు ఖాళీగా ఎందుకుంటామండి, తినడానికి ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటాం. కోతులు ఏదో చేస్తున్నాయి అనుకుంటున్నాం. కోతులు ఏదో చేస్తున్నాయి. ఇక్కడ కోతులు కూడా ఉంటాయండి. ఆ లాకుల పైకి ఎక్కి డమ్డబులు ఆడిస్తున్నాయి. మేము కూడా కూతురులాగానే ఆడుతున్నాం కదండి. నీళ్లు కనిపిస్తే ఎవరైనా సరే ఇలా ఆడుకోవాల్సిందే. ఈ నీళ్ళల్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అవి వచ్చి మా కాళ్ళకి చిక్కులు గింతలు పెడుతున్నాయి. నీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసవకాలం కదా, నీళ్ళు అయితే రే మళ్ళీ వచ్చిందిగా చలికాలం. అప్పుడు భలే సరదాగా ఉండిద్ది. చలికాలం కాదు, వర్షాకాలం. ఓ, వర్షాకాలం వచ్చిన బాగుంటుంది. అయినా ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయి. చూడండి, ఎండాకాలం కాబట్టి అక్కడ కూడా వాటర్ రావట్లేదు. వర్షాకాలం అయితే బాంబు వచ్చేస్తాయి. ఇంకా వాటర్ ఫుల్ ఎంజాయ్గా ఇక్కడ మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాయి. ఇంక ఇది ప్రాజెక్ట్ కదండి. అటు వెళ్తే మా పోలవరం వచ్చింది, ఇటు వెళ్తే చింతలపూడి వచ్చింది. పోలవరానికి చింతలపూడికి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా మా అమ్మ చూడండి ఏం మాట్లాడదు. మూగదానిలాగా ఇలా కూర్చొని ఉంది, బాస్పెట్లు వేసుకొని చేతులు కట్టుకొని. అలాగే మేము వచ్చినప్పుడు కొన్ని స్నాక్స్ తెచ్చుకొని తింటే బాగుంటాయని తిని కూడా తినిద్ది. కానీ మాట్లాడదు. మాట్లాడేటప్పుడు నోరు పెట్టుకో అని తినేది, కానీ ఇప్పుడు మాత్రం నోరే తెరవదు. అని మాత్రం చూడదు. పళ్ళు కూడా పట్టదు బయట, స్మైల్ కూడా ఇది. మా బాను ఎప్పుడంతే వసపిట్టలాగా వాగుతూనే ఉంటది. తను వాగినంత స్పీడ్గా నేను వాగలేను కాబట్టి ఇలా సైలెంట్ అయిపోయాను అనమాట. ఊరికే అన్న. అక్కడ నుంచి బండ్లు వెళ్తున్నాయి కదా, అక్కడ కూడా దారి ఉంది. నాకు ఒకసారి పైన నుంచి వెళ్తా, ఒక్కొక్కసారి కింద నుంచి వెళ్తా. పదండి ఇప్పుడు చింతపూడి దాకా వెళ్ళొద్దాం. మేము ఎప్పుడు చింతలపూడి వచ్చినా ఫస్ట్ ఈ శ్రీమార్ట్ దగ్గరే ఆగుతాము. ఎందుకంటే స్టార్టింగ్లో ఇదే ఉంటుంది కాబట్టి. నేను వెనకే ఎండిపోతాను, మా బాను మాత్రం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. తనకి ట్రాలీ నడపడం అంటే చాలా ఇష్టం. మా ఊరు షాపుల్లో ఉండే రేట్ల కంటే తక్కువేం అనిపించవు, కానీ ఇక్కడికి వస్తే అన్నీ కనిపిస్తాయి. ఏవైనా మర్చిపోయినప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చూసి తీసుకోవచ్చు. మా బానుకైతే ఇక్కడికి రావడానికి చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ షాప్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే ట్రాలీ మాకంటే ముందు గబగబా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము చూస్తే వద్దంటామేమోనని. అది ఫ్రెండ్స్, ఇంకా మీకు బోల్డ్ అని చూపిద్దాం అనుకున్నాను, కానీ మా డాడీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.